ప్రభు నేర్చుకున్నాం, మీకు అందుకుందాం తెలియజేస్తున్నాను. చక్కని సమయంలో ప్రభు మనకి ఇచ్చినటువంటి ఈ చక్కని తరుణం పెట్టి ఉందని చెల్లిస్తున్నాను. ఈ యొక్క మే నెల ఆఖరి ఆదివారం రోజున ఈ రీతిగా ప్రార్థించడానికి దేవుడు చక్కని అవకాశం ఇచ్చినందుకు దేవుడికి ఉందని చెల్లిస్తూ ఉన్నాను. ప్రభు ఎక్కడైతే ముందు కలిసి ప్రార్థిస్తున్నాను సర్వించిన తండ్రి మనకున్నాడు. ఈ కృపగల హస్తం మనల్ని కాచి కాపాడి నడిపించాలని బట్టి దేవుడికి అంతగానో వందనాలు చెల్లిస్తున్నాను. ఈ చక్కని సమయంలో ప్రభు స్తుతిస్తూ ఆరాధన చేస్తూ మన ముందుకు సాగుదాం. ఆయన ఎన్నో మేలు చేశాడు, ఎన్నో మేలు దాచి ఉంచాడు, ఎన్నో కార్యాలు చేస్తూ మన మధ్యన ఆయన చేసిన క్రియలు బట్టి తెలుగుందని తెలుస్తూ ఉన్నాను. ఈ యొక్క కరోనా సమయంలో అలాగే ఈ తుఫాన్ ప్రాంతంలో కూడా దేవుడు మనల్ని కాచినందుకు దేవునికి ఎంతగానో వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన పూర్వకంగా ఈ యొక్క ఆరాధన మనం చేసుకుందాం. మీరు చూస్తున్న ప్రతి ఒక్కరూ ఏకీభవించండి దయచేసి. మీరు ప్రార్థన సహకారాన్ని కోరుతున్నాం. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తులకు దేవ, సర్వాధికారి, సర్వంతర్యామైన దేవా, నీకు వందనాలు. ఈ చక్కని సమయం మాకు ఇచ్చినందుకు, ఈ చక్కని తరుణము మీరు మాకు అనుగ్రహించినందుకు చెల్లిస్తున్నాం. ప్రభువా, ఆయన పరిస్థితులను బట్టి మేము మందిరంలో ఆరాధించలేకపోయినప్పటికీ కృపగల దేవ, నీ చేతికి మమ్మల్ని కాచి ఈ రీతిగా ప్రార్థించడానికి ప్రతి గృహానికి ఒక మందిరముగా మీరు మరల్చుకున్నందుకు చెల్లిస్తూ ఉన్నారు. ప్రతి కోసం దినం తర్వాత ప్రభువా, ప్రపంచవ్యాప్తంగా జరిగినటువంటి పరిణామాలను బట్టి చెల్లిస్తున్నాం. ప్రపంచవ్యాప్తంగా అనేక మంది బిడ్డలను దర్శిస్తూ ఆయన స్వరూపం మార్చున్న విధానం బట్టి చెల్లిస్తున్నాం. అనాథ సంకల్పంలో ప్రభువా, మీరు మా కొరకు సిద్ధపరిచారో వాటిని చేయడానికి, వాటిని పొందుకోవడానికి మమ్మల్ని స్థిరపరిచి నడిపించమని ఈ దినము జరుగుతున్న ప్రతి ఆరాధన స్థలములో, ప్రతి గృహములను మీరే ఉండి మహిమ పొందమని నీ కార్యములతో ప్రభా నూతన పరచుకొని పెడుతున్న ప్రభా, అనేక మంది భక్తులు అనేక మంది చేసిన ప్రార్థన ఫలితంగా ప్రభా మా దేశంలో ఆయన కోవిడ్ నుంచి కాపాడి విడిపించడానికి కొంటున్నారు. ఆయన ఇదిగోనైనా కోవిడ్ కేసెస్ మీరు గణనీయంగా తగ్గించడానికి కొంటున్నారు ప్రభా. ఆయన ప్రభా సమయంలో ప్రభా సహాయం చేస్తున్న ప్రతి బిడ్డను మీరు దీవించండి. ఇదిగోనైనా ప్రభా వైద్య వృత్తుల్లోనూ ఫ్రంట్ లైన్ వారేసుకున్న ప్రతి ఒక్కరిని, మున్సిపల్ స్టాఫ్ని, పోలీసు వారిని ప్రభా, ఎన్జిఓస్ని ప్రభా, ముఖ్యంగా మెడికల్ స్టాఫ్ని ప్రభా, అధికారులను, నాయకులను గమనిస్తున్నాం. ప్రతి ఒక్కరిని పేరు పేరు మీరు దీవించి ఆశ్రయించండి ప్రభా. నీ సన్నిధి మాకు తోడుగా రానిమ్మని పెట్టుకుంటున్నాను. ఈ కృపలో మమ్మల్ని భద్రపరచుచున్నందుకు చెల్లిస్తున్నాను. ఈ ఆరాధనకి మంచి ప్రతి బిడ్డను దీవించి ఆశ్రయించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఈ సమయంలో మనం పాటలు పాడి దేవుని కనపరుచుకుందాం. మన మధ్యలో పరిగణలో వచ్చి పాటలు పాడి దేవుని కనపరచాల్సి కోరుతున్నాం. పాటల కోసం వచ్చి 17వ పాట హల్లెలూయా స్తుతించును ఎల్లప్పుడూ దేవుని ఇచ్చను అనే పాట పాడుతున్నాం. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా హల్లెలూయా
Yes. పాటల పుస్తకం నుంచి 357వ పాట. యెహోవా నీ నామము ఎంతో బలమైనది అనే పాట పాడుతున్నాను. Yes, Lord. Hallelujah. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. యెహోవా నీ నామము. మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివి. మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివి. యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రులను ఆపితివి. యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రులను ఆపితివి. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. యెహోవా నీ నామము. నీ ప్రజల పక్షముగా యుద్ధములు చేసిన దేవా, నీ ప్రజల పక్షముగా యుద్ధములు చేసిన దేవా, అగ్నిలో పడవేసిన భయమేమీ లేకుండే. అగ్నిలో పడవేసిన భయమేమీ లేకుండే. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. యెహోవా నీ నామము. సింహాల బోనైనాను సంతోషముగా వెళ్ళేది. సింహాల బోనైనాను సంతోషముగా వెళ్ళేది. ప్రార్థించి నా వెంటనే రక్షించే నీ హస్తము. ప్రార్థించి నా వెంటనే రక్షించే నీ హస్తము.
చక్కని పాటలు పాడుతూ మాతో కలిసి ఏకపరుస్తున్నందుకు దేవుని బట్టి ఎంతగానో వందనాలు చెల్లిస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సమయంలో మరో పాట పాడుతూ దేవుని కనపరుచుకుందాం. హల్లెలూయా. పాటల పుస్తకం నుంచి 660వ పాట. చుండితేన దారాల కన్నా యేసునామమే మధురం అనే పాట పాడుకుందాం. చుండితేన దారాల కన్నా యేసునామమే మధురం, యేసయ్య సన్నిధినే మరువజాలను. చుండితేన దారాల కన్నా యేసునామమే మధురం, యేసయ్య సన్నిధినే మరువజాలను. జీవితకాలమంతా ఆనందించెదా, యేసయ్యనే ఆరాధించెదా. జీవితకాలమంతా ఆనందించెదా, యేసయ్యనే ఆరాధించెదా. చుండితేన దారాల కన్నా యేసునామమే మధురం, యేసయ్య సన్నిధినే మరువజాలను. ఆమేన్. చుండితేన దారాల కన్నా యేసునామమే మధురం, యేసయ్య సన్నిధినే మరువజాలను. యేసయ్య నామమే బహు పూజనీయము, నాపై దృష్టి నిలిపి సంతృష్టిగా నన్ను ఉంచి. యేసయ్య నామమే బహు పూజనీయము, నాపై దృష్టి నిలిపి సంతృష్టిగా నన్ను ఉంచి. నన్నెంతగానో దీవించి, నన్నెంతగానో దీవించి, జీవజలపు ఊటలతో ఉజ్జీవింపజేసెనే. చుండితేన దారాల కన్నా యేసునామమే మధురం, యేసయ్య సన్నిధినే మరువజాలను. ఆమేన్. చుండితేన దారాల కన్నా యేసునామమే మధురం, యేసయ్య యేసయ్య సన్నిధిని మరువజాలను. యేసయ్య నామమే బలమైన దుర్గము, నా తోడై నిలచి క్షేమముగా నన్ను దాచి. యేసయ్య నామమే బలమైన దుర్గము, నా తోడై నిలచి క్షేమముగా నన్ను దాచి. నన్నెంతగానో కరుణించి, నన్నెంతగానో కరుణించి, పవిత్ర లేఖనాలతో ఉత్తేజింపజేసెనే. చుండితేన దారాల కన్నా యేసునామమే మధురం, యేసయ్య సన్నిధినే మరువజాలను. చుండితేన దారాల కన్నా యేసునామమే మధురం, యేసయ్య సన్నిధినే మరువజాలను. యేసయ్య నామమే పరిమళ తైలము, నాలో నివసించి సువాసనగా నన్ను కాచి. యేసయ్య నామమే పరిమళ తైలము, నాలో నివసించి సువాసనగా నన్ను కాచి. నన్నెంతగానో ప్రేమించి, నన్నెంతగానో ప్రేమించి, విజయోత్సవాల
యేసయ్య సన్నిధిని మరువజాలను. జుంటితెను ధారల కన్నా యేసు నామమే మధురం. యేసయ్య సన్నిధిని మరువజాలను. జీవితకాలమంతా ఆనందించదా యేసయ్యనే ఆరాధించదా. జీవితకాలమంతా ఆనందించదా యేసయ్యనే ఆరాధించదా. జుంటితెను ధారల కన్నా యేసు నామమే మధురం. యేసయ్య సన్నిధిని మరువజాలను. జుంటితెను ధారల కన్నా యేసు నామమే మధురం. యేసయ్య సన్నిధిని మరువజాలను. హల్లెలూయా. దేవుని నామమున పొందుగాక. యేసు హల్లెలూయా. ఈ సమయంలో ప్రార్థన పూర్వకంగా మనం ఈ చక్కని సమయం మనకి ఇచ్చాడు. ప్రేమని సంగమం ప్రార్థన పూర్వకంగా మనం శోధిస్తూ మనం తెలుస్తూ ఉంటాం. ప్రార్థన చేద్దాం, మోకరిద్దాం. ఈ సమయంలో కృపగల దేవుడు, జాగ్రత్త దేవుడు, కృప సత్యసంతుడు అన్ని వేళల్లో మనం ఆకర్షిస్తూ చెల్లిస్తూ మనం ముందు కొనిస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. దేవాని కార్యంలో ఆశ్చర్యం. నీ చేతులను పట్టుకోబోతున్నా. దేవా థ్యాంక్ యూ జీసస్. నీ చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను నడుపు. శిల్పి చేతిలో శిలను నేను, అనుక్షణము నన్ను చెక్కుము. శిల్పి చేతిలో శిలను నేను, అనుక్షణము నన్ను చెక్కుము. నీ చేతితో యేసయ్యా నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను నడుపు. శిల్పి చేతిలో శిలను నేను, అనుక్షణము నన్ను చెక్కుము. శిల్పి చేతిలో శిలను నేను, అనుక్షణము నన్ను చెక్కుము. ఘోర పాపిని నేను తండ్రి, పాపాయుపిలో యేసు పడి ఉంటిని. ఘోర పాపిని నేను తండ్రి, యేసయ్యా నీకు బలపరచుము. పడి ఉంటిని, లేవనెత్తుము, శుద్ధి చేయుము, పొందనిమ్ము నీదు కర్మను. లేవనెత్తుము, శుద్ధి చేయుము, పొందనిమ్ము నీదు ఆత్మను. యేసయ్యా మంచి శుద్ధి జ్ఞాపకం పట్టుచు అభిషేకం నడిపించు. నీ కృపలో బలపరచు. యేసయ్యా నన్ను నడుపు. శిల్పి చేతిలో శిలను
కృపతో నడిపించండి. నీ బిడ్డలు ఎవరైతే ప్రభు భయం నిరాశ మధ్యలో ఉన్నారో, ముగిసినాడుతూ ఉన్నారో మంచిని దృష్టించి ప్రభు వారి మీద ఆలోచించి నడిపించుకుని పెడుతున్నాను. నీ కృపాభిషేకంతో నడిపించిన వారిని ఆత్మపట్టి నడిపించు నాయన 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 నీవు మా హృదయంలో రావాలి. యాత్ర మమ్మల్ని పట్టు అభిషేకం మమ్మల్ని దర్శించండి, బలపరచండి, స్థిరపరచండి. నీవే బలపరచండి ప్రభా. భయం దిగులు రాశి తీసివేసి ప్రభా నీవే మహిమ పొందమని, నీవే ఘనత పొందమని అడుగుతున్నాను. నీ కృపల భద్రపరచను, స్థిరపరచిన అనుకుంటున్నాను. హల్లెలూయా. ఏ సమయమందైనా, ఏ స్థలమందైనా, ఏ స్థితిలో నేనున్నా స్తుతి పాడేదన్. ఏ సమయమందైనా, ఏ స్థితిలో నేనున్నా స్తుతి పాడేదన్. ఆరాధనా ఆరాధనా నా ప్రియుడేసు క్రీస్తుకే ఆరాధనా. చెప్తామా? ఆరాధనా ఆరాధనా గొర్రె పిల్ల క్రీస్తుకే ఆరాధనా. ఆరాధనా ఆరాధనా నా ప్రియుడేసు క్రీస్తుకే ఆరాధనా. ఆరాధనా ఆరాధనా గొర్రె పిల్ల క్రీస్తుకే ఆరాధనా. ఏ సమయమందైనా, ఏ స్థలమందైనా, ఏ స్థితిలో నేనున్నా స్తుతి పాడేదను. ఏ సమయమందైనా, ఏ స్థలమందైనా, ఏ స్థితిలో నేనున్నా స్తుతి పాడేదను. ఏ సమయమైనా, ఏ స్థితిలో ఉన్నా, ఏ చోట ఉన్నప్పటికీ ప్రభా నన్ను స్తుతిస్తూ ఆరాధించి గొప్ప కుటుంబానికి ఇచ్చినప్పుడు ఆచరిస్తున్నాను. మహిమ గంత ప్రభావం మీరే పొందాలి ప్రభా. ఇదిగో నాయన ఆరాధనలోకి వచ్చి ప్రతి ప్రభా వారిని స్థిరపరచు, వారు బలపరచు, నడిపించుకుంటూ ప్రార్థించి పెడుతున్నాం తండ్రి. మధ్యలో పాస్టర్ గారు వచ్చి ప్రార్థన చేస్తే వారి ప్రభు ఆహ్వానిస్తున్నాం. వారు ప్రార్థన చేసిన తర్వాత మనమందరం వాక్యం ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ చెల్లించుకుంటున్నాం ప్రభా. ఏ భౌతికాల సమయంలో ప్రభావం కావడానికి ప్రభా నేను స్థితించడానికి, నేను మహిళపరచడానికి ప్రభా ఆలోచించుకోవడానికి గొప్ప తల్లి చెల్లించుకుంటున్నాం ప్రభా. మీరు గొప్ప దేవుడు ప్రభా. ప్రభా సర్వాధికారులు, సర్వశక్తిమంతుడు ప్రభా. ఆశ్చర్యకరుడు ప్రభానికి స్థితి వల్ల చెల్లించుకుంటున్నాం తండ్రి. నా కోసం, మా కోసం, ఏక సర్వమానవాళ్ళ కోసం ప్రభా ఆ పరలోకంలో గొప్ప పట్టుదల ఎంచుకోలేదు కానీ తండ్రి నేను మనుషులు అడిగే లోకానికి వచ్చి ప్రభావిస్తే తండ్రి నేను అయ్యా ప్రభావిస్తే తండ్రి నేను విధేయతకే తండ్రి నేను మాదిరి చూపించి ప్రభావిస్తే తండ్రి నేను అయ్యా ప్రభుత్వాన్ని తాను వ్యక్తిగతంగా చేసుకుని ప్రభావిస్తే తండ్రి నేను మా పాపాలు తండ్రి నేను నా పాపాలు ప్రభావిస్తే తండ్రి నేను అయ్యా ప్రభావిస్తే మీరు మోసి ప్రభావిస్తే తండ్రి నేను అయ్యా మరణించి తిరిగి లేచి నృత్యం చేయడం ప్రభావికి స్థితిలో ఆచరించుకుంటున్నాం ప్రభావిస్తే నేను యొక్క పరిశుద్ధ జ్ఞానం జీవించండి, ఆశీర్వదించండి ప్రభా. అయ్యా ఎటువంటి తండ్రి నేను వేసేలా ఈ కార్యక్రమం ద్వారా ప్రభా ఎంతమంది అయితే తండ్రి నేను ఎక్కడెక్కడైతే ప్రభా వేసే తండ్రి నేను ఆరాధన జరుగుతున్నాయో ప్రభా ప్రతి వారం వచ్చి యొక్క సన్నిధించిన ప్రభా వేసే తండ్రి నేను ప్రతి బిడ్డను కూడా తండ్రి నేను అయ్యా మీ యొక్క స్వాధీనంలో తీసుకుంటూ ప్రభా వేసే తండ్రి నేను అయ్యా ప్రభా వేసే మీరు ఇచ్చినటువంటి సమయాన్ని ప్రభా ఎవరు కూడా తండ్రి నిర్లక్ష్యంగా గడపకుండా ప్రభా వేసే తండ్రి నేను కొద్దిసేపు అయినా ప్రభా వేసే మీ సన్నిధానంలో తండ్రి నేను అయ్యా మొదలుపెట్టుకునేటువంటి అనుభవం ప్రభా వేసే తండ్రి నేను అయ్యా ప్రతి బిడ్డకు కూడా దయచేయండి ప్రభా వేసే సమయంలో నేను వేడుకునే స్వభావం దయచేయండి ప్రభా వేసే తండ్రి నేను అయ్యా మేము అజ్ఞానం కాకుండా జ్ఞానుల వల్ల ఉండే హృదయం మాకు దయచేయండి ప్రభా వేసే తండ్రి నేను అయ్యా ఈ సమయంలో ప్రభా యొక్క దేవదాసుని శిక్షణ వరింపచ్చుకుంది ప్రభా వేసే తండ్రి నేను కూడి వచ్చిన తండ్రి నేను నాతో మాతో ప్రభా వింటున్న ప్రతి ఒక్కరితో పడతారు మాట్లాడి మా యొక్క ఆత్మ జీవితాన్ని ప్రభా వేసే తండ్రి నేను వర్ధిల్లింప చేయమని కోరుతూ ప్రభా గణదామహ ప్రభావం మీరే పొందుకోమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.
యేసు నామములో మీకు అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. ప్రెజ్లో అందరూ బాగున్నారా? ఈ చక్కని సమయంలో దేవుడు మాకు ఇచ్చినటువంటి గొప్ప భాగ్యం బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. హల్లెలూయా. దేవుని వాక్యం ధ్యానం చేసుకుందాం. కృపాసత్య సంపూర్ణుడు సర్వాధికారి దేవుడు మనకి ఇచ్చినటువంటి ఒక గొప్ప వాక్యమును మనము ధ్యానం చేసుకుందాం. గత ఆదివారము పెంతెకొస్తు ఆదివారం పరిశుద్ధాత్ముడు భూమి మీదకు శక్తిగా కుమ్మరించుకున్నటువంటి వారంలో మనం ఉన్నాం. దేవుని మహాకృప కనికరము, ఆయన ఆదరణ మన మధ్యకు సజీవంగా మన మధ్యకు వచ్చి మన మధ్య నివసించి మనతో మాట్లాడుతుంది. హల్లెలూయా. ఈ సమయంలో ఈ రీతిగా ప్రార్థించడం దేవుడు ఇచ్చినటువంటి గొప్ప ధన్యత, ఒక భాగ్యము అని నేను నమ్ముతూ ఉన్నాను. సర్వకృపాల దేవుడు ఈ యొక్క వాక్యం ద్వారా మిమ్మల్ని నాకు మన సర్వసత్యంలో నడిపించాలని నేను ఆశపడుతూ ఉన్నాను. హల్లెలూయా. పెంతెకొస్తు దినము తర్వాత జరిగినటువంటి సంఘటనలు మనము గమనిద్దాం. పరిశుద్ధాత్ముడు ఈ లోకంలోకి వచ్చిన తర్వాత పరిశుద్ధాత్మ మన మధ్య సంచరిస్తున్న సమయంలో ఏం జరుగుతుంది, ఏం జరిగి ఉంటుంది అనే విషయాలను మనము తలపోసుకుందాం. అపోస్తలుల కార్యములు 4వ అధ్యాయము 32 నుండి 35 వచనాలు చూస్తూ ఉన్నప్పుడు దేవాది దేవుడు ఆయన చేసిన కార్యాలను మనం ధ్యానం చేద్దాం. అపోస్తలుల కార్యాలు 4వ అధ్యాయము 32 నుండి 30 వచనాలు మనసు పెడదాం, వాటిపైన ధ్యానం పెడదాం. ప్రార్థన చేస్తాం. దేవానికి నాలుగు వాక్యంతో నాతో మాట్లాడండి, దర్శించండి. ఈ అభిషేకం మా పైకి రానికి మనం పెట్టుకుంటాం. ఇప్పుడు సచిత్రం నడిపించుతాం. వింటున్న వారు నాయన ఏదో కూర్చొని ఏదో అటు ఇటు తిరుగుతూ కాక మనస్ఫూర్తిగా వాక్యం ధ్యానం చేస్తూ నీ మీద మనసు పెట్టి నచ్చుకుంటూ అని వేసుకున్నాం. తప్పేది ఒక అపోస్తలుల కార్యాలు 4వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నప్పుడు ఆ పెంతెకొస్తు దినము తర్వాత దేవుని కార్యాన్ని మనం చూడగలుగుతూ ఉంటాం. యేసుప్రభు వారు వారి మధ్యన సంచరించి వారిని దీవించి వెళ్ళిపోయిన తర్వాత పరిశుద్ధాత్ముడు మన మధ్యకి ఆయన వచ్చాడు. ఆయన వచ్చి వారిని ఆత్మతో నింపాడు. నింపిన తర్వాత సంఘము విస్తరిస్తూ ఉంది. సంఘము ప్రార్థిస్తూ ఉంది. మొట్టమొదటిసారిగా ప్రజలు అందరూ కలిసి కూడి ఏకీభవించడం మొదలుపెట్టారు. అప్పటి వరకు కూడా అనుసరిస్తూ ఉండేవారు, కొద్దిమంది మాత్రమే ఉండేవారు. కానీ ప్రజలు ఎవరు కూడా చేర్చబడలేదు. ప్రజలు నేటి దినాల్లో కూర్చొని ప్రార్థిస్తున్నట్లుగా అంతవరకు ఎవరు కూడలేదు. కానీ యెరూషలేములోనే, ఆ మహాపట్నంలోనే వారు అందరూ కలిసి ప్రార్థించడం మొదలుపెట్టారు. యేసు నామమున ప్రార్థించడం మొదలుపెట్టారు. హల్లెలూయా. యేసు నామమున ప్రార్థన చేయటము యెరూషలేములో మొదలైపోయింది. దాన్ని భక్తులు అంటారు ఆదిమ సంఘం లేక మొదటి క్రైస్తవ సంఘం. ఈ సంఘంకి ఒక పేరు కూడా ఉంది. ఆ సంఘం ఏంటంటే సమిష్టి సంఘం. ఒక సంఘము లేక క్రీస్తు పేరు పెట్టబడినటువంటి సంఘము సమిష్టి సంఘముగా మార్చబడాలి. పరిశుద్ధాత్ముడు ఎందుకు పంపబడ్డాడు అంటే, ఆ సంఘమును ఎందుకు ప్రభువు కట్టిస్తున్నాడు అంటే, ఒక గ్రామంలో దేవుడు మరొక సంఘాన్ని ఎందుకు ప్రేరేపిస్తున్నాడు అంటే, ఆ సంఘము క్రీస్తునకు సాక్ష్యమైన సంఘము, క్రీస్తునకు అది చూపించగలిగిన సంఘము, క్రీస్తు ఎదుట నిర్దోషమైన సంఘము, అది సమిష్టి సంఘము. హల్లెలూయా.
ఈ ఆదిమ సంఘములో మనం చూస్తూ ఉన్నప్పుడు అది ఇతర సంఘాలకు ఏమైనది అంటే ఇతర వాటికి నమూనా సంఘం అయింది. హల్లెలూయా. చాలా సమయాలు ఒక సంఘం వారు సువార్త చేస్తే వేరొక సంఘం వారు సువార్త చేస్తారు. ఒకరి మీటింగ్లు పెడితే మరొకరు మీటింగ్లు పెడతారు. కొన్నిసార్లు కొంతమంది కొన్ని వాటిని కాపీ చేస్తూ ఉంటారు, కొంతమంది వాటిని మంచి తీసుకుంటూ ఉంటారు, కొన్ని వాటిలను చెడు వదిలిపెట్టేస్తూ ఉంటారు, కొన్ని వాటిని చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు. అయితే ఆదిమ సంఘము అన్ని సంఘములకు నమూనా సంఘం. మొట్టమొదటి ఈ ఆదిమ సంఘం యెరూషలేములో ప్రారంభించబడినటువంటి సంఘము పేరు పెట్టబడలేదు, కానీ వారందరూ ఏం చేస్తున్నారంటే అది ప్రార్థనతో యేసు నామమున ప్రార్థన చేస్తూ ఉన్నారు. హల్లెలూయా. ఏ చోటైతే మహాపట్నము పట్టణంలో ఆ యొక్క మందిరం కట్టబడిందో, ఏ చోటైతే యాజకులు ఉన్నారు, ఏ చోటైతే ప్రధాన యాజకుడు ఉన్నాడు, ఏ చోటైతే మత నిష్ట కలిగిన వాళ్ళు ఉన్నారు, అదే చోట ఈ యొక్క యేసు నామమున ప్రార్థన చేయటము మొదలైపోయింది. హల్లెలూయా. వాళ్ళు దేంతో నింపబడ్డారు అంటే పరిశుద్ధాత్మతో నింపబడ్డారు. దేవుని యొక్క ఆత్మతో నడిపించబడుతున్నారు. దేవుని ఆత్మ చేత వారు కొనసాగుతున్నారు. హల్లెలూయా. పేద సంఘమా, ఈ రోజున మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే సంఘానికి వెళుతున్నానని చాలా మంది అంటారు. అసలు సంఘం అంటే ఏంటో చాలా మందికి అర్థం కాదు. 4 గోడలు, అక్కడ ఒక పాస్టర్ గారు ఏదో పాటలు పాడతారు, వాక్యం చెప్తారు. ఇదే కాదు మనం అనుకునేది బాహ్యపరమైన సంఘం కనిపిస్తూ ఉంటారు. కానీ ఒక సంఘములో ఒక వ్యక్తి పైన దేవుడు ఇచ్చినటువంటి ఆశీర్వాదాన్ని, దేవుడు ఇచ్చినటువంటి అభిషేకాన్ని మనం చూడగలిగినట్లయితే గొప్ప ఒక పెను మార్పు మనం చూడగలుగుతూ ఉంటాం. చాలా మంది జీవితాల్లో ప్రార్థనలకు చోటు ఇవ్వని సమయాలు మనం చూస్తూ ఉంటాం. చాలా మంది జీవితాలు కట్టబడడానికి దేవుడు ఎలా వాడుకుంటాడో తెలియక చాలా మంది ఆగిపోతూ ఉంటారు. ఈ ఉదయకాల సమయంలో ఈ యొక్క సంఘము ఏమైనది అంటే ఒక వెలుగుకరమైపోయింది. హల్లెలూయా. యేసు ప్రభువు వారు చెప్పారు, నేను లోకానికి వెలుగై ఉన్నాను అన్నాడు. మీరు కూడా లోకానికి వెలుగై ఉన్నారు అన్నాడు. అర్థం కాలేదు వారికి. ఏంటి వెలుగు, మాకేంటి వెలుగు, మేమేంటి వెలుగు అని అనుకున్నారు. కానీ ఎలా వెలుగుగా మార్చబడతారో వారికి అర్థం కాలేదు. వారు ఏ విధంగా వెలుగుమయమైన జీవితం కలిగి ఉంటారో వారికి అర్థం కాలేదు. ఎలా నింపబడాలో, ఎలా తయారు కాపాడాలో వారికి అర్థం కాలేదు. యేసు ప్రభువు మత్తయి 5:5 చెప్పబడిన రీతిగా మీరు లోకానికి వెలుగై ఉన్నారని చెప్పినప్పుడు వారికి అర్థం కాలేదు. కానీ ఆ వాక్యం నెరవేరుతుంది, ఆ వాగ్దానం నెరవేరుతుంది. యెషయా గ్రంథం 60వ అధ్యాయము 1వ వచనం చూస్తూ ఉన్నప్పుడు, యెషయా గ్రంథం 60వ అధ్యాయము 1వ వచనం చూస్తున్నప్పుడు అంటున్నాడు, నీకు వెలుగు వచ్చినది, లెమ్ము తేజరిల్లెము, యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. నీకు వెలుగు వచ్చింది. పర్సనల్గా చెప్తున్నాడు, నీకు వెలుగు వచ్చింది. నీకు ఏ వెలుగు వచ్చింది? ఎలా వచ్చింది వెలుగు అంటే నీకోసమే పంపబడింది. ఎక్కడి నుంచి పంపబడింది? దేవుని సన్నిధి నుంచి పంపబడింది. అది ఏం చేస్తుంది? అది నిన్ను వెలిగిస్తుంది. హల్లెలూయా. ఓరి బారబా శంకరాల వారి కథ. ఆ వెలుగు నీ పైకి వచ్చినప్పుడు నువ్వు వెలుగువంతుడు అయిపోతావు. నువ్వు ప్రకాశించడం మొదలు పెడతావు. నువ్వు మండడం మొదలు పెడతావు. ఏమవుతాము? మండుచూ ఉంటాము, రగిలించబడుతూ ఉంటాము, ప్రార్థిస్తూ ఉంటాము, ఉజ్జీవంతో ఉంటాము, ఆరాధనతో ఉంటాము, ప్రేమతో ఉంటాము, సువంత పనిలో పాలిభాగస్వామ్యం అయిపోతాం, దేవుని యొక్క పనిలో వాడబడుతూ ఉంటాము. ఆ వెలుగు ఊరుకోదండి. ఒక చిన్న అడుగులో చూస్తూ ఉన్నప్పుడు చిన్న చిన్న మంటలు మెరుపులు పడి ఆ అగ్నిలో ఆ అడవిలో చిన్న పట్టుకుంటుంది. కొద్దిసేపటికి ఏమో తెలుసా, పెద్దగా అయిపోతుంది. మనం పొయ్యి వెలిగించిన చిన్న నిప్పు వేసి వెలిగిస్తామంటే చిన్న కర్రలు వెలుగుతాయి. ఆ తర్వాత పెద్ద మొదలైపోతుంది. చాలా పెద్ద వంట చేయొచ్చు, చాలా పెద్దగా మంట వస్తుంది. అది మొదలవుతే నువ్వు వస్తున్న కొద్దీ దాన్ని రగిలించడానికి చిన్న మంటే. కాబట్టి ఇక్కడ చూస్తున్నప్పుడు అంటున్నాడు, నీకు వెలుగు వచ్చిందని, లేమో తేజరిల్లేమో, యెహోవా మహిమ నీ మీద ఉదయించెను అంటున్నాడు. ఈ యొక్క యెరూషలేములో పంపబడినటువంటి ఆ యొక్క వెలుగు, ఆ యొక్క పరిశుద్ధాత్మ అగ్ని, ఆ వెలుగు ఏమైంది తెలుసా? ఆ ఒక్కరిని రగిలించలేదు, వారందరినీ రగిలిస్తూనే ఉంది. హల్లెలూయా. పిల్లల సంఘము ఏమైందో తెలుసా? వెలిగించబడము మొదలైపోయింది.
ఇప్పుడు వరకు దేవుని యేసు ప్రభు చేతి నీడలో ఉన్నటువంటి ఆ వెలుగు ఇప్పుడు ఎవరి మీదకి వచ్చేసింది? సంఘం మీదకి వచ్చేసింది. హల్లెలూయా. ఆదిమ సంఘం మీదకి, అపోస్తుల మీదకి, కాపరుల మీదకి, విశ్వాసుల మీదకి కూడా ఆ వెలుగు వచ్చేసింది. ఆ వెలుగును చూచాడు పేతురు, యోహానులు. ఆ వెలుగును చూచారు భక్తులు. ఆ వెలుగుని ఎవరు చూస్తున్నారు అంటే విశ్వాసులు, అన్యులు, దేవుని బిడ్డలందరూ చూస్తున్నారు. హల్లెలూయా. గమనిద్దామా? 60వ కీర్తన 60వ అధ్యాయం యెషయా గ్రంథం 60వ అధ్యాయం 8వ చూసినప్పుడు అంటున్నాడు, మేఘము వలెను ఎగయు గుంపల వలెను గోళ్ళకు ఎగిసి వచ్చు వీరెవరు? ఎవరంట వీరు? మేఘముల వల్ల వచ్చేస్తున్నారు. మేఘము ఈ ప్రాంతం ఆ ప్రాంతం ఉండదు, ఎక్కడెక్కడ నుంచో అది వస్తూనే ఉంటుంది. ఇక్కడ వర్షం పడాలంటే మేఘం ఇక్కడ తయారవుతుంది, ఎక్కడో తయారవుతుంది. అది గాలి చేత అలా కొట్టుకొని వచ్చి ఏమవుతుంది? మన మంచికి వచ్చి మనకి గాలి మంచి వర్షాన్ని ఇస్తుంది. గువ్వలు కూడా ఎక్కడి నుంచో వస్తాయి, గూడు కట్టుకుంటాయి, ఎక్కడికో వెళ్ళిపోతే ఆహారం కొరకు మరలా తిరిగి వస్తాయి గూడు. అలాగే దేవుని యొక్క ఆత్మ సంఘం మీదకి వచ్చేసింది. వారందరూ కూడా ఎక్కడి నుంచో వస్తూ ఉన్నారు. చూడండి, ఒక సంఘం చూస్తే ఆ సంఘం ఒక సంఘానికి చెందినటువంటి, ఒక ప్రాంతానికి చెందినటువంటి వారు, ఆయా ప్రాంతాలకు చెందినటువంటి వారు అందరూ వచ్చేస్తారు. అవునా? పక్షులు గూడికి ఎలా వచ్చేస్తాయి? ఎక్కడో నుంచి అలా వచ్చేస్తాయి, చెట్టు మీదకి వచ్చేస్తాయి. ఆదిమ సంఘములో దేవుడు ఎలాంటి కార్యం చేశాడంటే పరిశుద్ధాత్మ ద్వారా ఆయన తన ఆత్మ ప్రజలందరి మీదకి వచ్చేస్తుంది. వారు నింపబడినప్పుడు వారు ఏమైపోయారంటే వారు వెలిగించబడిన వారైపోయారు. హల్లెలూయా. వారు వెలుగుతూ ఉన్నారట. ఆ వెలుగులో పేతురు మాట్లాడుతూ మొదటి దినమున 3000 మంది మారారు. తర్వాత 5000 మంది. సంఘం పెరుగుతూనే ఉంది. ఎందుకు తెలుసా? వెలిగించబడినటువంటి వారు. హల్లెలూయా. సంఘము ఎటువంటిది అంటే వెలిగించబడిన సంఘమే దేవుని యొక్క సాక్షి సంఘము. వెలిగించబడిన సంఘము, వెలిగించబడిన విశ్వాసులు వెలిగించబడని విశ్వాసులకి మాదిరిగా ఉంటుంది. ఎందుకంటే అప్పుడే మన ఉండకూడదండి. మన ఆత్మతృప్తితో మనం ఆరాధించే, మన సువార్త ఉపవాసం ఉండాలి. వెలిగించబడిన వాని అనుభవాలు వేరు, వెలిగింపబడిన వాని అనుభవాలు వేరు. ఇప్పుడు వరకు కూడా యేసు ప్రభు గురించి ఎన్నో మాట్లాడుతున్నటువంటి వాళ్ళు ఇప్పుడు యేసు ప్రభు యొక్క ఆత్మతో నింపబడిన తర్వాత, ఆ దేవుడు ఇచ్చినటువంటి పరిశుద్ధతతో నింపబడిన తర్వాత వారి చర్యలు అన్నీ కూడా మారిపోయినాయి. వారి క్రైస్తవ జీవితంలో మనం ఒక మాట గమనిస్తున్నాం, 1 మైండ్ 1 సోల్. ఏంటండి? ఒకే ఆలోచన, ఒకే మనసు కలిగినది సంఘము. దేవుడు ఎస్ అంటే ఎస్, నో అంటే నో అని చెప్తాడు. నువ్వు అవునంటే అవును, కాదంటే కాదు అన్నాడు. మీరు ప్రార్థన చేస్తే మీరు బంధిస్తేనే బంధిస్తాను, మీరు విడిపిస్తే దాన్ని నేను విడిపిస్తాను. కాబట్టి 2 రకాల మైండ్స్ ఉన్నాయి అంటే ఇది అది అంటున్నావు అంటే నీ మైండ్లో లేక నీ సంఘములో, నీ ఆలోచనల్లో, నీ భక్తిలో దేవుడు లేడు అనే విషయాన్ని గమనించాలి. ఆదిమ సంఘంలో ఉన్నటువంటి గొప్ప నమూనా ఏంటంటే 1 మైండ్ 1 సోల్. ఒకే ఆలోచన, ఒకే మనస్సు, ఏక మనస్సు, ఏక ఆలోచన కలిగినటువంటి ఈ సంఘము. హల్లెలూయా. కాబట్టి ఈ సంఘము నేటి దినాల్లో అనేక సంఘాలకు మాదిరి. చాలా సంఘాలు మైండ్ వేరు, ఆ యొక్క ఆలోచనలు వేరు, ఆ ఆలోచనలు వేరు, ఆ యొక్క ఉద్దేశాలు వేరు. ఎక్కడ కూడా కలిసి ఉండటం అనేది ఉండదు. సంఘము కూర్చుంటాం, మీకు నచ్చితే మీరు చేసుకోండి పాస్టర్ గారు, మమ్మల్ని పిలవకండి అనేవాళ్ళు ఉన్నారు. మీకు నచ్చితే మీరు చేసుకోండి, మీరు ప్రెసిడెంట్ గారు కదా, మీరు పెద్దలు కదా, మీ ఇష్టం, మా మాటలు అనేవాళ్ళు ఉంటారు. కొంతమంది అంటారు, రకరకాల ఆలోచనలతో ఉంటారు. గమనించాలి, సంఘములోనికి పరిశుద్ధాత్మకు బదులుగా రకరకాల వ్యవస్థలు వచ్చి ఈ రోజున మారిపోయింది. మొట్టమొదటి సంబంధిస్తున్నప్పుడు ఈ యెరూషలేము సంఘము ఒక బేబీ సంఘం, ఒక చిన్న సంఘం. ఏ సంఘం ఉన్నది? ఒక బేబీ సంఘం. ఒక ఇంట్లో చిన్న పిల్లలు పుట్టాడు అనుకోండి, ఆ పిల్లని చాలా జాగ్రత్తగా, ఆ చిన్న శిశువుని చాలా జాగ్రత్తగా చూస్తారు. ఆ పిల్లని పుట్టుకోనివ్వరు. ఏం కావాలో అని దినదినము ప్రతి క్షణము చూస్తూనే ఉంటారు. ఏడవకపోతే పాలు తాగలేదు అని లేపి పెడతా ఉంటారు, పట్టించుకుంటారు. ఏది కావాలో కూడా అడగక మునుపు అన్నీ చూస్తూ ఉంటారు. కొంచెం పెరిగిన తర్వాత పడిపోకుండా నేర్పించడానికి నేర్పిస్తారు. నేర్చుకున్న తర్వాత ఎదిగిన తర్వాత
వాడు ఏం చేస్తాడు తెలుసా? పరిగెట్టడము మొదలు. ఈ బేబీ సంఘము, ఈ యెరూషలేము సంఘం కూడా ఎలా ఉన్నది అంటే అది చాలా చక్కగా దేవునిలో దినదినము అభివృద్ధి చెందుతుంది. ఎందుకు? ఒకే మైండ్, ఒకే సోతో అది పంచతో మొదలుపెట్టింది. కాబట్టి ఈ ఆదిమ సంఘం ఉన్నటువంటి స్వభావాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. వాళ్ళకి ముఖ్యమైన విషయం ఏంటంటే వారి జీవితాలు ఉన్నది యేసు. ఎవరున్నారండి? యేసే. ఆధిక్యత కాదు, డబ్బు కాదు, ఆస్తులు కాదు. ఏమి కావాలి మనకి? యేసుని ప్రకటించాలి, యేసునామం రక్షింపబడాలి. సో వారి ముందు ఉన్నటువంటి విషయాలు వాటిని దేనికి నమ్మకం పెట్టాలని ముందుంచుతున్నాను. మొదటిగా యేసు నా పాపముల కొరకు చనిపోయాడు. యేసు నా పాపముల కొరకు చనిపోయాడు. యేసు ప్రభు చనిపోయి తిరిగి లెట్స్ ఐ బిలీవ్ జీసస్ క్రైస్ట్ ఫర్ కమింగ్ ఫ్రమ్ మీ. నా కొరకు ఆయన వచ్చాడు, నా పాపముల కొరకు ఆయన చనిపోయాడు, నా కొరకు చనిపోయి తిరిగి లేపబడ్డాడు. ఆయన పరమునకు ఆరోహణమయ్యాడు. హల్లెలూయా. చనిపోయినప్పుడు పరమునకు ఆరోహణమయ్యాడు. తర్వాత ఇతరులను ప్రేమించమని చెప్పాడు. కాబట్టి నేను దేవుని సువార్తను చేయాలి. వాళ్ళకి ఇదే తెలిసింది, వాళ్ళు ఇదే గ్రహించారు. సంఘానికి వెళ్ళాలి, ఇది చేయాలి, అది చేయాలనుకున్న ఆలోచన వరకు లేదు. యేసు ప్రభువు కొరకు చనిపోయాడు, యేసు ప్రభువు కోసం వచ్చాడు, యేసు చనిపోయాడు, తిరిగి లేచాడు, ఆయన 3 రోజులు కనిపించాడు, ఆయన ఆరోహణమయ్యాడు, ఆయన తిరిగి వస్తున్నాడు, నేను సిద్ధపడి నన్ను తీసుకుని వెళ్తాను. ఇదే వరకు దర్శనం. వాళ్ళు ఇదే నమ్ముతున్నారు, ఇంకేమీ నమ్మలేదు. మొదటిగా సంఘానికి వచ్చిన విశ్వాసి యేసు ప్రభు నమ్ముకుంటాడు. నాకు యేసు ప్రభు కావాలి, యేసు ప్రభు నా దేవుడు, యేసు ప్రభు మాకు అందరికి కావాలి, మా ఇంట్లో వాళ్ళకి కావాలి, మా వాళ్ళకి కావాలి, వాళ్ళకి కావాలి, వీళ్ళకి అని చెప్తారు. నాకు మైక్ కావాలి, ఏం కావాలి? నాకు మైక్ కావాలి, నాకు పదవి కావాలి, నాకు పెత్తనం కావాలి, ఆడేంటి ఈడేంటి ఆడేంటి. ఒకప్పుడు వాళ్ళు రక్షించబడాలి, వీళ్ళు రక్షించబడాలి. ఇప్పుడు అంటాడు సంఘానికి వెళ్తున్నారే, అలా ఉన్నారే, వీళ్ళు ఉన్నారే. ఎవరు చూస్తున్నావు? యేసు ప్రభు చూడటం మానేస్తాడు. ఇక నేటి సంఘాలు కనిపించేటువంటిది ఇదే. ఆ సేవకుని చూడు, ఆ పాస్టర్ని చూడు, ఆ విశ్వాసుని చూడు, వీళ్ళని చూడు అనుకుంటూ ఎవరిని చూడాలో వాళ్ళు మర్చిపోయి చూడకూడని వాటిపైన మనసు పెడుతూ మాట్లాడుకుంటుంది నేటి సంఘం. ఇది ఏది కూడా అసలు ఆదిమ సంఘానికి, మొదటి సంఘానికి ఇది ఏమాత్రం కూడా జెరాక్స్ కాపీ కానే కాదు. మన జెరాక్స్ కాపీ తీసి ఏ రోజుల్లో అదే వస్తారు. కానీ ఆదిమ సంఘానికి నేటి దినంలో ఉన్న సంఘాలకు చూస్తున్నప్పుడు చాలా వరకు కూడా జెరాక్స్లు కానే కావు, అన్ని డూప్లికేట్ సంఘాలు అయిపోయాయి. పరిశుద్ధాత్మకు చోటిచ్చే బదులుగా, దేవుడి కార్యాల చోటిచ్చే బదులుగా మారిపోయిన పిల్లలారా, ఒక సంఘం ఎప్పుడు వర్ధిల్లుతుందో ఆ మాట మేము ముందుంచడానికి ఇష్టపడుతున్నాను. ఒక సంఘములో, ఈ మొదటి సంఘంలో ఏం కనిపిస్తుంది అంటే ఏకత్వం కనిపిస్తుంది, ఐకమత్యం కనిపిస్తుంది, సమానత్వం కనిపిస్తుంది, ప్రేమ కనిపిస్తుంది, ఏకీభవించడం అనేది కనిపిస్తుంది. ఒక సంఘంలో ఉండాల్సిన లక్షణాలు మనకు చూస్తున్నప్పుడు అంటున్నాడు. వారందరూ కూడా ఏమైపోయారు అంటే వారందరూ విశ్వసించే వారందరూ ఏక హృదయం కలిగిన వారు, ఏకాత్మ కలిగిన వారు, వారందరిది ఈ మనదే సమిష్టిగా ఉన్నటువంటి వారు, వారు సాక్ష్యం ఇచ్చేవారై ఉన్నారు. సంఘంలో ఉండాల్సినటువంటి క్వాలిటీస్, సంఘ సభ్యులలో ఉండాల్సినటువంటి గుణగణాలు ఇలాంటివి కలిగి ఉన్నప్పుడు పరిశుద్ధాత్ముడు నిన్ను నింపి నిన్ను, నీ సంఘాన్ని, నీ కుటుంబాన్ని దేవుడు అభిషేకించి వాడుకుంటాడు. హల్లెలూయా. చాలామంది అంటారు పాస్టర్ బాబు వాడుకోవట్లేదండి దేవుడు. మా సంఘం బిడ్డలు ఎలాగండి, కొంతమంది విశ్వాసం బట్టి సేవకులు మాట్లాడుతుంటారు. మా కుటుంబాలు ఎలా ఉన్నాయని గమనించండి పిల్లరా. నీలో ఉండాల్సినటువంటి క్వాలిటీస్ ఇవి కావాలి. ఆ సంఘంలో విశ్వాసులు ఈ రీతిగా కలిగి ఉన్నారు కాబట్టి వారి దేవుడు దీవించారు. ఏదైతే యేసు ప్రభువారు మత్తయి సువార్త 20:19 చెప్పబడినట్టుగా ఆ గ్రేట్ కమిషన్ ఎక్కడైతే ఇచ్చాడో ఆ గ్రేట్ కమిషన్ పట్టుకొని సర్వలోకము సువార్త ప్రకటించడానికి మీరు వెళ్ళండి, సర్వాధికారం మాకు ఇవ్వబడి ఉన్నది, నో నీడ్ టు ఫియర్, నేను మీతో సదాకాలము, యుగ సంవత్సరం సదాకాలం నేను మీతో ఉంటానని ప్రతి దేవుడు చెప్పాడు. ఆ మాటను పట్టుకున్నారు, వారు వెళ్ళడం మొదలుపెట్టారు. అపోస్తలుల కార్యాలు 1 చూసినప్పుడు అంటాడు, ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తులు మీరు కనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశమంతటను భూదిగంతముల వరకు నాకు సాక్షులైందురని వారితో చెప్పాను. హల్లెలూయా. మీరు నాకు సాక్షులు కావాలంటే మీరు పరిశుద్ధాత్మను పొందుకోవాలి. హల్లెలూయా. ఏం పొందుకోవాలి? పరిశుద్ధాత్మ. సాక్షులుగా ఉండాలి.
సంఘంలోకి వెళ్ళడం కాదు, చేర్చబడడం కాదు, దేవుడు నాతో ఉన్నాడు, నేను దేవుడి కొరకు పనిచేస్తున్నటువంటి చెప్పగ అనుభవంలోనికి మనం వచ్చినప్పుడు దేవుడు నీతో వాడుతుంటాడు. అప్పుడు చెప్పగలవు దేవుడు ఇచ్చిన వాగ్దానం, నీవు దేవుడి కొరకు వెలిగించబడిన వ్యక్తి, దేవుడి కొరకు రగిలించబడిన వ్యక్తి. అలా మీరు ఉన్నప్పుడు ప్రేమికులారా, ఈ సంఘంలో ఏం ఫలాలు వచ్చినాయంటే ఆత్మ ఫలాలు వచ్చేస్తాయి. ఏమొచ్చినాయండి? ఆత్మ ఫలాలు. సంఘానికి కావాల్సిన మైండ్ సెట్, సంఘానికి కావాల్సినది, సంఘానికి కావాల్సినది. సంఘ విశ్వాసులకి ఏదో మాట్లాడుతుంటారు. ప్రేమ సంఘమా గమనించాలి. ఆదిమ సంఘంలోకి వాళ్ళు ఏం ఫలాలు కలిగి ఉన్నారంట? ఆత్మ ఫలాలు. పరిశుద్ధాత్మతో నింపబడితే సరిపోదు, ఆత్మ ఫలాలతో మనము ప్రేమ, దీర్ఘశాంతం, దయాళుత్వం, ఆశ, మంచితనం, సాధ్యం. ఈ ఆత్మ ఫలాలతో నింపబడినప్పుడు ఆ ఫలాల ద్వారా వాళ్ళు దీవించబడుతున్నారు, ఆ ఫలాల ద్వారా ఇతరులు తృప్తి పొందుతున్నారు, ఆ ఫలాల ద్వారా వాళ్ళు అభివృద్ధి చెందుతూ ఉన్నారు. పిల్లలారా, ఆ ఫలాలు ఇతర ప్రాంతాలకు వెళ్ళి ప్రపంచ నలుదిశలో వ్యాపించి నేటి దినం మన ఊరికి కూడా వచ్చింది. మనం కూడా వాటిని ఫలితం పొందుతూ ఉన్నాం. అది నీ ద్వారా కూడా ఆ ఫలాలు ఇతర ప్రాంతాలకు వెళ్ళాలని నేను కోరుకుంటున్నాను. ఆ ఫలాలను మీరు అనుభవించాలి, ఆ ఫలాల మాధుర్యం మీరు పొందుకోవాలి. నిజమైన ఫలం ఏమిటో తెలుసుకోవాలి. ఆ మాధుర్యం ఇవ్వకపోతే అది చేదు కారు ద్రాక్షాలను ఇస్తున్నాడు. ప్రభు అన్నాడు, నేను మంచి ద్రాక్షలని, మీరు తీయలు. మంచి ద్రాక్షలు అంటే మంచివి కానీ కూడా ఉన్నాయి. ఎందుకో తెలుసా? ఆత్మ ఫలములు లేనివి మంచి వాటిని ఇవ్వలేదు. ఆత్మతో నింపబడలేకపోతే, నీ లోపల సంజీవమైన సంఘముగా నువ్వు కట్టబడకపోతే ఆత్మ ఫలాలను ఇవ్వలేదు. అందుకని ప్రభుత్వం కాదు, నేను మంచి వాటి కాదు, అది నాకు చేదు కారు ద్రాక్షాలను ఇచ్చి సంఘం క్రీస్తు నీ కొరకు నాకు చనిపోయాడు, నీ కొరకు మనకు మరణించి తిరిగి లేచాడు, మనం కొరకు అని పరిశుద్ధాత్మ ఇచ్చాడు. నువ్వు ఆయన నాకు విశ్వాసం ఇచ్చి, విశ్వాసం ఇచ్చిన నువ్వు వేటి వైపు మనసు పెట్టకు. మరలా ప్రభువు ఎలాగైతే ఎరిగి ఉన్నావో వాటినే మనసు పెట్టు. పాపక్షమాపణ పొందు, మారు మనసు పొందు, నన్ను స్థిరపరచుదేవా అని అడుగు. దేవుడిని తప్పకుండా వాటిని అభిషేకిస్తాడు. ఈ పెంతెకొస్తు దినమున ఆదిమ సంఘంలో దీవించిన దేవుడు నిన్ను కూడా, నన్ను కూడా, మన సంఘాన్ని కూడా ఆయన రక్తం చేత కొనబడిన ప్రతి ఒక్కరిని కూడా వెలిగించడానికి, అభిషేకించడానికి సంసిద్ధుడై ఉన్నాడు. దేవుడు తప్పకుండా వాడుకుంటాడు. దేవుడి మాటలు దీవించుకున్నాక ఆమె తల వచ్చిన ప్రార్థన చేద్దాం. పరమందున మా తండ్రి, మా ప్రభువైన దేవుడు అనుకుంటున్నాను. ఉదయకాల సమయంలో నీ మాటలను బట్టి ఉన్నాను, నీ వాక్యను బట్టి ఉన్నాను, నీ జీవం బట్టి ఉన్నాను. ఆదిమ సంఘంలో ప్రభు నువ్వు చేసిన ప్రతి కార్యం బట్టి చెల్లిస్తున్నాను ప్రభు. అక్కడ ఉన్న వారందరికీ ఒకటే మైండ్, ఒకటే సోల్ ఆయన. మా చూపు, మా మొదటి సమయంలో ప్రభు, మా తొలి దినాల్లో మా మైండ్ అంతా ప్రభువే కావాలి, మా మనసు అంతా ప్రభుతో నింపబడాలి, ఆత్మతో నింపబడాలి, పాటలతో. కానీ పెరుగుతున్న కొద్ది ప్రభు కొంతమంది దుస్తులు చెరపట్టబడిపోతూ ప్రాముఖ్యమైన వాటికి ఇవ్వకుండా అప్రాముఖ్యమైన వాటికి చోటిస్తూ దేవాలయం నుంచి దూరం అయిపోతున్నారు. అయితే వారిని క్షమించి సరిచేస్తూ నడిపించడం. ఈ పెంతెకొస్తు దినమున పరిశుద్ధాత్మ శక్తితో నింపబడిన నిలబడినప్పుడు ప్రభు గొప్ప కార్యం జరిగినప్పుడు అటు అభిషేకం అంటే బాబా పరమశంకర అటు ఆత్మ తీవ్రత ప్రతి బిడ్డలు రగిలించండి దేవా. ఈ కరోనా టైంలో తిరిగి చారబడిపోవడం కాదు, ప్రార్థించే కృపను పంపించడం, కాలక్షేపణ కాదు, నీ ఆశీర్వాదం నింపబడినట్టుగా కృపతో నడిపించమని పెట్టుకుంటున్నాం. ఇంకా చూసిన ప్రతి బిడ్డను చూసిన మాకు లైఫ్గా కావాల్సిన ప్రభా, ఆత్మలు కావాలి, కాలక్షేపంగా అటు తిరిగే వారు కాదు ప్రభా, మనసుగా ప్రార్థించే బిడ్డలుగా ప్రతి బిడ్డ స్థిరపరచుకున్నాడు. ఈ సందర్భం తోడుకు రానమ్మా యేసు నామములో ప్రార్థించుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేకుని కృప, దీవెన, ఆశీర్వాదం చేయడం మనకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం త్రియేకుడు తోడై నడిపించును గాక. ఆమేన్. యేసు నాకేచ్చే, శివుడు నాకేచ్చే, ప్రభు యేసు సంపూర్ణ విషయం కలుగును గాక. ఆమేన్. God bless you all.